ఈరోజు మనము న్యూరాలజీ పర్స్పెక్టివ్లో ఎలాంటి సిమ్టమ్స్ వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్ని కన్సల్ట్ చేయాలో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ భాగంగా స్ట్రోక్ సిమ్టమ్స్. అంటే సడన్గా ఏదన్నా బాడీ పార్ట్లో మనకి వీక్నెస్ వచ్చి చెయ్యి లేపలేకపోవడం కానీ నడవలేకపోవడం కానీ జరిగినట్టయితే, లేదు అంటే సడన్గా మనకి విజన్ లాస్ వచ్చినా, లేదు మాట తడబడినా, నడకలో మార్పు వచ్చినా, ఇలా ఏం జరిగినా కూడా వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్ కన్సల్ట్ చేయాలి. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి సడన్ ఆన్సెట్ సివియర్ హెడేక్స్. అంటే ఇప్పటి వరకు నాకు ఇలాంటి తలనొప్పి ఎప్పుడూ రాలేదండి, కానీ అనుకోకుండా ఇంత పెద్ద తలనొప్పి వచ్చింది అండ్ దీంతో పాటు అసోసియేటెడ్ వామిటింగ్స్ కానీ, బ్లీడింగ్ ఫ్రమ్ నోస్ కానీ, ఏంటి ఏదన్నా ట్రామా జరుగున్నట్టు కానీ ఏమన్నా అయితే, లేదు సడన్గా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు అంటే కానీ, అలా ఉన్నప్పుడు కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ని కాంటాక్ట్ చేయాలి. ఇది కాకుండా ఇంకొకటి వచ్చేసి సడన్గా ఒక పార్ట్లో బాడీ పార్ట్లో కానీ ఒక సైడ్ ఆఫ్ ద బాడీలో కానీ తిమ్మిరి పట్టినట్టు అయ్యింది, లేదు మళ్ళీ సేమ్ బలహీనత వచ్చింది, లేదు యూరినేషన్లో ఏమైనా ప్రాబ్లం వస్తుంది, సడన్గా యూరిన్ అనుకోకుండా ఇన్కంటినెన్స్ అయింది, లేదు పోవాలనిపిస్తుంది కానీ వెళ్ళలేకపోతున్నాము అండ్ ఇవన్నీ సడన్గా వచ్చేసాయి అనుకుంటే దిస్ విల్ బీ అ సిమ్టమ్ కాంప్లెక్స్ వేర్ ఇన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎమర్జెన్సీ సర్వీస్ ఇమ్మీడియట్లీ. ఇది కాకుండా పేషెంట్స్ కన్ఫ్యూజ్డ్ ఉన్నారు, ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్, అంటే వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, ఏం జరుగుతుంది వాళ్ళతోని, మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు, ప్రాపర్గా అప్రోప్రియేట్గా రెస్పాండ్ అవ్వట్లేరు అనుకుంటే కూడా అదొక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇవన్నీ కాకుండా పిల్లల్లో అనే కాదు పెద్దల్లో అయినా కూడా ఎప్పుడైతే ఫిట్స్ మోర్ దాన్ 5 minutes కంటిన్యూస్గా వస్తాయో అలా అప్పుడు కూడా, లేదు వేరియస్ గ్రూప్ ఆఫ్ ఫిట్స్ వస్తున్నాయి కానీ మధ్యలో స్పృహ మళ్ళీ రావట్లేదు, కోలుకోవట్లేరు అంటే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ సర్వీసెస్ని కాంటాక్ట్ చేయాలి.